కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము. కందము లక్ష్మీదేవి నివసించే వక్షస్థలం చేతను పార్వతితో కూడిన ఎడమ శరీరార్ధముతోనూ శోభిల్లే నీ అందమనెడు అమృతరసాన్ని కీర్తించే విద్య ఏది కలదో అదియే స్వరూపమైనవాడా, ఉపనిషత్తుల చేత తెలియదగనవాడా. హరిహరనాథ చిత్తగించుము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము. అష్టావక్రం డను మునికుమారు చరిత్రము. వచనము. వైశంపాయనుడు జనమేజయుడితో అంటున్నాడు. ఆ విధంగా విష్ణుతత్వం చెప్పటం విన్న ధర్మరాజు సంతోషించి భీష్ముడిని అడిగాడు, కన్యాదానానికి ఎట్లాంటి వరుడు కావాలి అని. దానికాయన ఒక ఇతిహాసం ఉన్నది వినుము అని చెప్పుతున్నాడు. సీసము ఆటవెలది. అష్టావక్రుడని ఒక బ్రహ్మచారి వదాన్యుడనే మునికుమార్తెను సుప్రభను పెండ్లి చేసుకోనాలనుకున్నాడు. వదాన్యుడు కూడా ఇద్దామనుకున్నాడు. కాని ఈ లోపల ఉత్తర దిశకు పోయి రమ్మన్నాడు. ఎందుకని అడిగితే శివుడి గురించి పార్వతీదేవి తపస్సు చేసిన చోటు చాలా పవిత్రమైనది. అక్కడ కందము శివుడి గణాలు కూడి యాడి వినోదిస్తూ ఉంటే ఆటలతో పాటలతో శివుడు కూడా తపస్సు మాని పార్వతికి వేడుక కలిగించటానికే తాను విహరిస్తుంటాడు. వారి క్రీడలను మునులు స్తుతిస్తుంటారు. ఆట వెలది. ఆ పవిత్ర ప్రదేశం చూస్తూ దాటిపోగా కదంబవనం కనిపిస్తుంది. అందులో ఒక ప్రౌఢవయస్కురాలు పవిత్ర రూపం కలది, సద్బుద్ధి కలది అయిన ఒకామె ఉంటుంది. కందము ఆమెను చూచిరాగానే నీకు సంతోషంతో వివాహం చేస్తాను. రూపంలో, గుణంలో, ప్రవర్తనలోనూ, వంశంలోనూ, విద్యలోనూ సాటిలేనివాడవు కదా, తప్పక వివాహం చేస్తాను. సీసము తేటగీతి. ఆ మాట విని అష్టావక్రుడు వెళ్లి ఆ రాత్రి బాహుదా నది తీరంలో గడిపి కుబేరుడి నగరానికి వెళ్లాడు. అతడి రాక తెలిసి కుబేరుడు ఎదురు పోయి సాదరంగా ఆహ్వానించి తెచ్చి అతిథ పూజ చేసి అతడికి వినోదార్థం రంభాదుల నాట్యాలు ఏర్పాటు చేశాడు. అష్టావక్రుడు మనస్సు చలించకుండా ఒక ఏడాది అక్కడ ఉన్నాడు. వచనము. తర్వాత కుబేరుడడిగాడు, నీకేమి కావాలో చెప్పితే ఇస్తానని. అతడన్నాడు, నీతో ఒక ఏడాది సంతోషంగా గడిపాను, అది చాలు, నాకేమీ కోరదగనవి లేవు. నేనొక మునిపనిమీద వెళ్లుతున్నాను అని చెప్పి ఆ నగరాన్ని వదిలి వెళ్లిపోయాడు. సీసము ఆటవెలది. మంచుకొండలెక్కి ఈశ్వరుడి క్రీడా స్థలాలు దర్శించి మునివరుడు చెప్పిన లేత కడిమి చెట్ల వనంలో రత్నాలు పొదిగిన బంగారు మేడల వరుసాలనేకం చూచాడు. అందులో అధిక వైభవంతో ప్రకాశించే బంగారు మేడ చూచి ద్వారం దగ్గరకు పోయి లోపలకు కబురు చేశాడు. ఫలానా వారు వచ్చారని. వినగానే అందాల రాసులైన కన్యకలు కొందరు వినయంతో పరుగున వచ్చారు. వచనము. కన్యకలు పరుగున వచ్చి అష్టావక్రుడిని వెంటబెట్టుకుని తీసుకొని పోయారు. వారి అందచందాలకు అతడి మనస్సు చలించలేదు. అంతఃపురంలో పలురత్నాల కాంతులతో ప్రకాశించే పర్యంకము మీద పవిత్ర స్వరూపిణి పార్వతీదేవి వంటిది. తెల్లని చీర, మైపూతలు ధరించినది, అందమైన ఆభరణాలు అలంకరించుకున్నది ప్రౌఢవయస్కురాలు అయిన ఒక కాంతను అతడు దర్శించి శుభమస్తు అంటూ నిలిచాడు. అప్పుడా చంద్రవదన ఇట్లా రండి అంటూ లేచి ఎదురుగా వెళ్లి ఆహ్వానించి తెచ్చింది. కందము అష్టావక్రుడిని ఆ పర్యంకం మీద కూర్చుండబెట్టి ప్రీతితో అర్ఘ్యపాద్యాలను వేదం చెప్పిన రీతిగా ఇచ్చి అతడి ప్రక్కనే. వచనము. అతడి ప్రక్కనే మరొక సేపై కూర్చుండగానే ఆ ముని ఆ కన్యల అందచందాలు చూడటానికి ఇష్టపడక వారిని పంపించివేయమని ఆమెతో చెప్పగానే ఆమె కూడా వారిని పంపించివేసింది. తరువాత అతడితో తగిన సంభాషణలు చేస్తూ ఉన్నది. ఇంతలో రాత్రి కావటంతోనే కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము. ఉత్తరదిశ అష్టావక్రుని చిత్తశుద్ధి పరీక్షించుట. కందము. ధర్మరాజా, రాత్రి అయినందువలన ఆమె చలి పుట్టుతున్నదని చెప్పుతూ అతడి మంచం దగ్గరకు రాగా అతడు అవతలకు జరిగి ఆమెకు చోటిచ్చాడు.
ఆమె కూడా సంతోషించి ఒక ప్రక్కగా పండుకొన్నది. కందము తరువాత నేర్పుగా ఆమె తన శరీరాన్ని అతడి దగ్గరకు చేర్చి గట్టిగా కౌగిలించుకున్నది. అతడి మనస్సులో చలనం కాని మదం కాని ఏమీ లేకవట్టి కట్టెవలే ఉన్నాడు. ఆట వెలది. అప్పుడామె అతడితో అన్నది, ఇదేమిటి? పురుషులు భోగతత్పరులు, స్త్రీలకు ఓర్పు ఉంటుంది. ఇది లోకల్లో పద్ధతి, కాని మన పట్ల అది విపరీతంగా ఉన్నది. స్త్రీనైన నేను నిన్ను కోరగా అనుభవించకుండా ఉండడం నీకు తగునా? కందము, నాకున్న ఈ ఐశ్వర్యాన్ని, భోగాలను స్వీకరించండి. నేను మీ సొమ్మె, మీరు చెప్పిన పనులన్నీ చేస్తాను. నన్ను బాధించక వివాహం చేసుకొనండి. సీసము తేటగీతి అష్టావక్రుడన్నాడు, పరుని భార్యతో పోవటం నింద్యం. శూద్రసతి అయితే మరి పాపం, బ్రాహ్మణ సతి అయితే మహాపాపమే. పైగా నేను బ్రహ్మచారినే భార్యను కోరి ఉన్నాను అని చెప్పటంతో ఆమె అన్నది, నేను నీ అందానికి బానిసనే పోయాను. స్త్రీకి కామం కలిగితే వంశహానిని, వావి వరుసలను, అన్నదమ్ములను లక్ష్యపెట్టదు. 100 మంది మగవారితోనూ తృప్తి పొందదు. ఈ విషయం ఆలోచించు అన్నది. వచనము అనగానే ఆ మునిశ్రేష్ఠుడు, కందము, ఇదేమంత ఘనకార్యమని నా మనసు కెక్కేటట్లు చెప్పుతున్నావు? ఇట్లాంటి మాటలు కూడా ఉంటాయా? నాకు తెలియదా? ఈ కోరికను వదిలిపెట్టుము, నేను పోతున్నాను అని అనగా ఆమె లేత నవ్వు చిందించి, తేటగీతి, పనికాగానే పోదువుగానిలే, అందాక ఉండుము అని ఆమె అనగా అతడన్నాడు, నీవు నన్ను తాకకుండా ఉంటే ఉంటాను, ధర్మంగా ప్రవర్తించుము అని వారించాడు. వచనము ఆ విధంగా వారించి ఈమె శాపవశాత్తు ఇట్లా ముదిరిపోయిన దేవకాంత కాబోలు. అట్లా కాదేమో, ఏమైనా దీని ఆలోచనతో నేను సతమతం కావటం దేనికి అని ఆలోచిస్తూ అతడు ఊరుకొన్నాడు. అంతలో తెల్లవారింది. ఆమె అతడితో అన్నది, ఈ సమయానికి తగిన పనులన్నీ పూర్తి కానిమ్ము అని. అతడి స్నానానికి ఏర్పాట్లు చేసి అతడి అనుమతితో తన మెత్తటి చేతులతో అతని శరీరం రుద్ది స్నానం చేయించింది. అతడు తరువాత ప్రాతకాల విధ్యుక్త కర్మలు పూర్తి చేసుకున్నాక అతడిని అన్నపానాలతో తృప్తిపరచి మంచి మాటలతో ప్రొద్దు గడిపింది. తరువాత రాత్రి కాగా ఆమె తన పడకకు రమ్మన్నది. అతడు కదలలేదు. అప్పుడామె, నేను బ్రహ్మచర్య వ్రతంలోనే జీవితాన్ని గడిపాను, అందువలననే నాకింత వయసు వచ్చింది. నన్ను వివాహం చేసుకోమ్ము అంటే ఆ మహాత్ముడిట్లా అన్నాడు. తేటగీతి స్త్రీకి పసితనంలో తండ్రి, వివాహమైన తరువాత భర్త, ముసలితనంలో కొడుకు రక్షిస్తారు తప్ప ఆమెకు స్వతంత్రంగా ఏమీ చేయటానికి వీలు లేదు కదా. వచనము కాబట్టి స్వతంత్రించి నీకై నిన్ను అర్పించుకున్నా నేను స్వీకరించలేను, అది న్యాయం కాదు అని అంటూ ఉండగానే ఆమె వికసించిన యౌవనం, అందమైన అవయవాలు, మనస్సును హరించే విలాసం కలది అయింది. అయినప్పటికీ అతడు చలించలేదు. కందము ఈ అబద్ధపు చేష్టలు దేనికి? నీ సంగతేమిటి? నీవెవరవు? వివరంగా చెప్పుము. నాకు చాలా పనులు ఉన్నాయి కనుక నన్ను పంపించుపోతాను. సీసము తేటగీతి అనేసరికి ఆమె సంతోషించి, నిన్ను పరీక్షించే నిమిత్తం వదాన్యుడు నన్నిక్కడకు పంపించాడు. నేను ఉత్తర దిక్కాంతను, నీ నియమం చూచాను. దీనితో వదాన్యుడు సంతోషిస్తాడు. నాయందు ప్రీతి నెరపుము, వెళ్లి సుప్రభను వివాహం చేసుకును మనగా అతడు ఆమెకు నమస్కరించి వెళ్లి వదాన్యుడికంతా చెప్పి అతడి కూతుర్ని వివాహం చేసుకుని గొప్ప ధర్మపరుడుగా గౌరవ మర్యాదలతో కీర్తి పొందాడు. వచనము ఈ విధంగా అష్టావక్రుడికి దిశాకన్యకు జరిగిన సంవాదం చెప్పగా విని ధర్మరాజు ఇట్లా అడిగాడు, ఈ మునుల వలన శూద్రస్త్రీలకు కలిగిన సంతానం బ్రహ్మర్షులు ఎట్లా కావటం అని నాకు చాలా రోజులుగా ఆలోచన తెగటం లేదు. దీని రహస్యం విప్పి చెప్పుమని భీష్ముడు ఇట్లా అన్నాడు. సీసము ఆట వెలది. బ్రాహ్మణుడైతే 4 కులాల వారిని పెండ్లి చేసుకొనవచ్చును. క్షత్రియుడైతే 3 కులాల నుండి, వైశ్యుడు 2 కులాల నుండి, శూద్రుడు తన కులం నుండి మాత్రమే వివాహం చేసుకొనటం ధర్మం. ఇది తప్పితే వర్ణసాంకర్యం కలుగుతుంది. ప్రతిలోమ వివాహం పనికిరాదు. అనులోమ వివాహమే అయితే తల్లి ఏ కులానికి చెందిందో ఆమె యొక్క కులమే సంతానానిది అవుతుంది. వచనము ఇది సామాన్య ధర్మం, విశేష ధర్మాలు వేరు. మునిశ్రేష్ఠులు ఉత్తమ తపస్సు, జ్ఞానం, విద్యలు కలవారు కనుక వారి బీజశక్తి చేత పుట్టినవారు బ్రాహ్మణులే అవుతారు.
తమ తల్లి లక్షణాలు రావు. అట్లాగే ఉత్తమ క్షత్రియులు కూడా తమ బీజశక్తి చేత అనులోమ పద్ధతి చేత తమ కులాన్నే కలిగించగలరు. నీవు విరుద్ధ క్షేత్రంలో పుట్టుతారు కదా అని శంకించి అడిగావు. కాని పశుపక్ష్యాదులలో కూడా మహాబ్రాహ్మణులు, రాజులు జన్మించటం మనకు తెలుసును కదా. కాబట్టి మునులకు, రాజులకు కలిగిన సంతానం బీజ ప్రధానమే. వశిష్ఠుడు, ఋష్యశృంగుడు, అగస్త్యుడు, వ్యాసమహర్షి, మందపాలుడి సంతానం ద్రోణుడు, కృపుడు మొదలైన వారు పుట్టిన కథలు విన్నాం కదా. వారిలు ఎట్లాంటివారైనారో నీకు తెలుసును కదా. ఈ సందర్భంలో మనువు చెప్పిన మాటలు వినుము. కందము. మునుల, నదుల, సిద్ధుల జన్మ రహస్యాలు మన బుద్ధికి తోచినట్లు చర్చించటానికి వీలుకావు. అవి ప్రత్యేకమైనవై తమంతా ఆము గౌరవాన్ని పొందుతాయి. వచనము. అనగా విని ధర్మరాజు ఇట్లా అడిగాడు. ఆట వెలది. బ్రాహ్మణుడు దానయోగ్యుడు కావటం వాడి వృత్తి విశేషంతోనా, లేక విరక్తుడై బ్రతకటం వలన అని ధర్మరాజు ప్రశ్నిస్తే గంగాపుత్రుడు ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము. భీష్ముడు ధర్మరాజునకు దానపాత్రభూతుల తెగం గయించుట. కందము. తన కులానికి తగిన ఆచార వ్యవహారాలతో బ్రతుకుతూ బాహ్యవేషధారణదులు కలిగియున్న ఆంతరంగికంగా వీటన్నింటికి అతీతమైన ఔన్నత్యం గలవాడైతే అతడు దానయోగ్యుడు. వచనము. అని అనగా విని ధర్మరాజు తేటగీతి. రాజా, శ్రద్ధతో జనాలిచ్చే గొప్పదానాలు పాపం పొందవని అనుకొంటాను అని ధర్మరాజు అనగా భీష్ముడు ఇట్లా అన్నాడు. కందము. రాజా, మహాపవిత్రులు, శ్రద్ధ కలిగినవారు ఆదరంతో చేసిన దానం పాప పరిహారం చేస్తుందే తప్ప పాపం కలిగించదు. సీసము. తేటగీతి. ధర్మరాజు భీష్ముడితో ఇట్లా అన్నాడు. పితృకార్యంలో వలెనే దేవకార్యంలోనూ బ్రహ్మణుడిని నిశితంగా పరీక్ష చేసుకుని దానాదులివ్వాలా అనగా భీష్ముడు నీ యాలోచన సరైనదే అని పలికాడు. ధర్మరాజు మరల ఇట్లా అడిగాడు. పూర్వపరిచయం లేనివారు చుట్టాలు, పండితులు, యజ్ఞం చేసినవారు, తపస్వులు వీరిలో ఎవరు దానయోగ్యులు అని. అందుకు భీష్ముడు వీళ్లంతా దాసయోగ్యులేనని చెప్పి ఎవడు ధర్మపన్నాలు పలుకుతూ ధర్మాన్ని ఆచరించడో వాడయోగ్యుడు. వాడికి బంగారం మొదలైనవి దానమిస్తే 10 ఏళ్లు నరకలోకానుభవం తప్పదు అన్నాడు. వచనము. అని భీష్ముడు పలికి ఇంకా ఇట్లా అన్నాడు. కందము. ఒకసారి భూదేవి, కాశ్యపుడు, అగ్ని, మార్కండేయుడు ధర్మవిచారణ చేస్తూ లోకానికి మేలు చేసే మాటలన్నారు. వాటిని క్రమంగా చెప్పుతాను వినుము. వచనము. ఆ వాక్యాలు వినుము. కందము. గొప్ప సిగ్గు కలిగి ఉంటే విశాలమైన సముద్రంలో పడ్డ గడ్డవలె పాపాలన్నీ నశిస్తాయి. తేటగీతి. శీలంలేనివాడు ఎంత గొప్ప కులంలో పుట్టినా అన్ని వేదాలు, పురాణాలు, శాస్త్రాలు చదువుకున్న వాడికి అవి సద్గతులనీయలేవు. ఆట వెలది. అనేక విద్యలు నేర్చుకొని పండితుడనే అహంకారంతో తన విద్యచేత ఇతరుల కీర్తిని గడ్డిపోచవలే భావించే దుర్మార్గుడికి బ్రహ్మహత్యా పాపం కలుగుతుంది. అందులో సందేహం లేదు. తేటగీతి. 1000 అశ్వమేధాలు ఒక ప్రక్క, మరొక ప్రక్క సత్యవాక్యాన్ని పెట్టి చూస్తే ఆ యజ్ఞాల బరువు సత్యవాక్యానికే సగం తూకం వచ్చింది. వచనము. అని ఈ విధంగా ప్రవర్తించిన 4 మాటలు చెప్పి తేటగీతి. రాజా, మద్య మాంసాలు మానటం బ్రహ్మచర్యం కంటే గొప్ప శౌచమంటే సంసారయాత్ర సాగిస్తూ కూడా దేనియందు ఆసక్తి లేకుండా శాంతితో బ్రతకటం. వచనము. ధర్మార్థ కామాలను ఆచరించే వేళలు ఏవి అని ధర్మరాజు అడుగగా భీష్ముడిట్లా అన్నాడు. తేటగీతి. అర్ధం తెల్లవారుజామున, ధర్మం పగలు, రాత్రిపూట కామం ఈ వరుసలో అనుష్ఠించాలి. అయినా అర్ధకామాలపై అంత ఆసక్తి ఉండటం మంచిది కాదు. ధర్మమందలి ఆసక్తితో అర్ధకామాలయందు ఆసక్తుడుగావడం మంచిదే. ధర్మానికి అవిరుద్ధంగా అర్ధకామాలు అనుభవించడం తప్పుగాదని భావం. వచనము. అని ఇంకా. కందము. రాజా, గురువులను, బ్రాహ్మణులను పూజించటం పుణ్యం. బ్రాహ్మణ నిందా, వేదాన్ని, అగ్నులను విడవటం మహాపాపం. సీసము. తేటగీతి. దానయోగ్యులెవ్వరో వేర్వేరుగా చెప్పుమని ధర్మరాజడుగగా భీష్ముడన్నాడు. ధర్మం చేసేవారు, కోపం లేనివారు, సత్యం చెప్పేవారు, దాంతులు, ధీరులు, నిజకర్మలు చేసేవారు,
ఇంద్రియ నిగ్రహం కలవారు, భూతదయ కలవారు, లోభం లేనివారు, శుచులు, దానయోగ్యులు, 6 అంగాలు గల వేదాన్ని చదివి షట్కర్మలాచరించే ఉత్తమ బ్రాహ్మణులకు చేసే దానం 1000 రెట్లు ఫలిస్తుంది. విస్తారమైన వినికిడి, గొప్ప మేధాశక్తి, ఉత్తమశీలం, ప్రవర్తన కలవారికిస్తే వంశం విస్తరిస్తుంది. విశేషం షట్కర్మలు: యజ్ఞం చేయటం, యజ్ఞం చేయించటం, వేదం చదవటం, వేదం చదివించటం, దానం చేయటం, దానం పుచ్చుకొనటం. వచనము అని స్పష్టంగా నిరూపించి భీష్ముడు ఇంకా ఇట్లా అన్నాడు. ఆట వెలది. ఉత్తమ బ్రాహ్మణుడిని ఒక్కడనైనా సంతృప్తిపరిస్తే చాలు, సర్వదేవతలు, పితృదేవతలు, మునులు అంతా సంతోషిస్తారు. కనుక వెదికి వేసారి అయినా ఒక శిష్ట బ్రాహ్మణుడిని తేవాలి. వచనము అనగా విని ధర్మరాజు భీష్ముడితో దేవతలను, పితృదేవతలను, మనుష్యులను పూజించే సమయాలు తెలుపుము అని అడిగాడు. భీష్ముడు ఇట్లా అన్నాడు. కందము: ధర్మరాజా, ప్రొద్దుటపూట దేవతలనారాధించాలని, అపరాహ్న సమయంలో పితృదేవతలను పూజించాలని, మధ్యాహ్నం మనుష్యులను ఆరాధించాలని విధి నిర్దేశించాడు. వచనము అని చెప్పి ఇంకా ఇట్లా అన్నాడు. సీసము తేటగీతి: రాజా, కాలనియమం లేకుండా శుచిలేని వానిచే ముట్టుకొన్న దానిని, ఎంగిలి చేసిన దానిని, మంత్రపుతం కాని దానిని, పురుగులు, వెండ్రుకలు కలది, పూజాతంత్రం లేనిది అయిన తిండిని రాక్షసులు తింటారు. మనుష్యులకు, పితృదేవతలకు సంబంధించిన ద్రవ్యాలను దుష్టబుద్ధులు గ్రహించకుండా చూడాలి. మదించినవాడిని, బుద్ధిలేనివాడిని, పిచ్చివాడిని, భ్రష్టుడిని, నపుంసకుడిని, కుష్ఠరోగిని, పూజారిని, వైద్యుడిని, నియమం లేనివాడిని, మూర్ఛరోగిని, బొల్లి వ్యాధి కలవాడిని, క్షయరోగిని, నర్తకుడిని, గాయకుడిని, సోమరసం అమ్ముకునే వాడిని, వేదాలను విగ్రహించుకునేవాడిని దానయోగ్యులుగా పరిగణించరాదు. ఆట వెలది. బ్రాహ్మణజాతిలో ఎవరైతే అగ్నిహోత్రం, సంధ్యోపాసనమాని వడ్డీ వ్యాపారస్థులవుతారో, ప్రాణుల నమ్మి జీవిస్తారో వారు దైవపితృ కార్యాలలో చేసే దానాలకు తగరు. వచనము అనగా విని ధర్మరాజు భీష్ముడితో ఇట్లా అన్నాడు. దైవకార్యాలలో, పితృకార్యాలలో దానం ఇవ్వటానికి ఉత్తములైన యోగ్యులు ఎవ్వరు? నాకు తెలుపుము అని ఆ అభ్యర్థనకు సమాధానంగా భీష్ముడు ఇట్లా అన్నాడు. సీసము తేటగీతి: కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము, ఆనుశాసనిక పర్వము, ద్వితీయాశ్వాసము. దైవ పిత్యంబులగు దానంబులకు బాత్రభూతుల నిరూపించుట. కౌరవరాజా, దేవతారాధనలలో, పితృదేవతారాధనలలో దాన ధర్మాలకు యోగ్యులైన వారిని వినుము. భోజనం పెట్టి తృప్తిపరిచేవాడు, దొంగల వలన అంతా పోగొట్టుకున్నవాడు, వ్రతోద్యాపన కోరి యాచించేవాడు, గురువు, తల్లి, తండ్రి, భార్య, పుత్రులను పోషించుటకే పాటుపడేవాడు, దీర్ఘవ్యాధిని పోగొట్టుకొనాలనుకునేవాడు, ఎప్పుడూ భిక్షాటనంతో జీవించే పాపంలేని బ్రాహ్మణుడు. ఈ 6 ఉత్తమ దానయోగ్యులు. వచనము ఈ విధంగా చెప్పి ఇంకా ఇట్లా అన్నాడు. సీసము తేటగీతి: సత్రాలు, సభాశాలలు, రచ్చకొట్టాలు, చలిపందిళ్లు కూల్చటం, గురువులను, వేదాన్ని నిందించటం, వివేదాన్ని అమ్ముకొనటం, వ్రాయటం, కొండెం చెప్పటం, సంధిని ఉల్లంఘించటం, ఇతరులు చేసే వృత్తిని తాను చేయటం, ఇతర వర్ణాలకు చెప్పబడ్డ కర్మలను చేయటం, కృతజ్ఞత లేకపోవటం, పరస్త్రీతో వ్యభిచరించటం, ఈ మంత్రశాస్త్రాన్ని ధ్వంసం చేయటం, ఈ మదించినది, అనాథ, బాలిక, ముసలిది, తపస్విని మొదలైన వాళ్లను భయపెట్టడం, వంచించటం, అతిథికి, పుత్రులకు, సేవకులకు పెట్టకుండా తాను తినటం, ఇవన్నీ నరకద్వారాలని పెద్దలు చెప్పుతున్నారు. సీసము తేటగీతి: విషము, ఆయుధాలు, తలవెంట్రుకలు విక్రయించడం, ఆయుధాలు తయారు చేయడం, కన్నె పిల్లలను, విప్రవరులను, ఆవులను దాటుకొంటూ పోవటం, చదువు చెప్పే అయ్యవారిని, భక్తిగల భృత్యుడిని విడిచిపెట్టటం, మార్గంలో ముళ్ల కంప వైచి కర్రలు నాటి దారిని చెడగొట్టటం, ఇవన్నీ నరకానికి మార్గాలు. ఇక రాజుల సంగతి, లేని నెపం పెట్టి డబ్బు గుంజే రాజు, ప్రజల కష్టాలు విని కూడా తీర్చని ప్రభువు, ఒక వస్తువును దాచిపెట్టినప్పుడు మాట తప్పి తీసుకొనేవాడు, సామాన్య ప్రజలు, ఆవుముక్కు కుట్టేవాడు, ఎద్దు వృషణాలు నలగకొట్టేవాడు అధోగతి పాలవుతారు. సీసము తేటగీతి: ధర్మభీతితోనూ, దారిద్ర్య బాధలోనూ, రోగాలను, పాపాలను తొలగించుకొనటానికైనా,
దైవ ప్రీతి కొరకు పశుహింస చేసిన ఉత్తమ తపస్సు గురు శుశ్రూష కలిగి పాండిత్యం సంపాదించి కూడా దానం స్వీకరించినవాడైనా మద్యం మాంసం పర్వణితాసంగం మొదలైన వాటియందు విముఖుడై తన కులంవారిని భరించిన బంగారం వస్త్రాలు మందిరాలు అన్నపానీయాలు ఇచ్చిన దీనులకు ఆశ్రయమొసంగిన హింసమానిన సముచితమైన స్వర్గలక్ష్మి సిద్ధిస్తుందని పెద్దలంటారు. సీసము ఆటవెలది రచ్చచావిడి తోట బావి చలిపందిరి కల్పించటం భయపీడితులను రక్షించటం కన్యలను గోవులను వాహనాలను సేవకుడిని సేవకురాలిని ఇవ్వటం తనకు అపకారం చేసిన వాడిని క్షమించటం స్నేహితులను బంధువులను రక్షించటం పెక్కుమంది కొరకు చేసే కార్యాలలో ధనం వెచ్చించి అలజడి పొందకుండా ఉండటం దుర్మార్గవర్తనంలో చేరకుండా ఉండటం అనేవి స్వర్గలోక ప్రాప్తికి నిచ్చెనల వంటివి. ఏ కులంలో పుట్టినా పెక్కురు కొడుకులు కలిగి మిక్కిలి దయామయుడే 1000 నెలల కాలం బ్రతికినవాడు స్వర్గలోకం చేరుకుంటాడు. వచనము అని స్పష్టం చేసి ఆటవెలది కౌరవవంశ శ్రేష్ఠుడా నరక స్వర్గలోకాలు కలగటానికి కారణాలేవో స్పష్టంగా వేర్వేరుగా చెప్పాను, ఇంకా ఏమి చెప్పాలి. వచనము ధర్మరాజు కొందరు బ్రహ్మహత్యతో సమానమైన కర్మలు కొన్ని ఉన్నాయంటారు కదా. హింస లేకుండా ఏ కర్మ అయినా సరే బ్రహ్మహత్య ఎట్లా అవుతుంది? అట్లా అయ్యే కర్మలుంటే వాటిని గూర్చి వివరించండి అని ప్రశ్నించాడు. అతడితో భీష్ముడు ఇట్లా అన్నాడు. సీసము తేటగీతి ధర్మరాజా దివ్యజ్ఞానం కల వేదవ్యాస మునినాథుడిని ఒకసారి అడిగితే ఆయన నాకు చెప్పినదేదో అదే నీకు చెప్పుతున్నాను. దీనుడైన వేద బ్రాహ్మణుడిని ఇంటికి ఆహ్వానించి అతడికి అన్నం పెట్టకపోవటం, చక్కగా చదువుకున్న మంచి కులం కల విప్రుడి జీవనాధారమైన వృత్తిని చెడగొట్టి అతడి నోరు కొట్టటం, నీరు త్రాగటానికి వచ్చిన ఆలమందలను తరిమికొట్టటం, చెవిటి గ్రుడ్డి మొదలగువారి డబ్బులు దొంగలించటం, వేదశాస్త్రాది నింద ఇవి బ్రహ్మహత్యలతో సమానం. తేటగీతి మంచి ఆచారాలను అనుసరించేవాడా కోపంతో నగరానికి ఊరికి తోటకు నిప్పు పెట్టటం, పాప స్వభావంతో అబద్ధమాడి బ్రాహ్మణుడికి మిక్కిలి దోహకం కలిగించటం బ్రహ్మహత్యతో సమానం. తేటగీతి ధర్మదేవతాంశంలో జన్మించినవాడా రూపం గుణం శీలంలో యోగ్యుడే ఉన్నవాడికి పిల్లనిచ్చి చేయకుండా తన ఇష్టం వచ్చినట్లుగా కన్యనిచ్చి వివాహం చేయటం బ్రహ్మహత్యతో సమానం. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము. భీష్ముడు ధర్మరాజునకు పుణ్యతీర్థ విశేషంబుల నయింగించుట. వచనము అనగా విని ధర్మరాజు పుణ్యతీర్థాల విశేషాలు చెప్పుమని అడుగగా భీష్ముడిట్లా అన్నాడు. పూర్వం నీవలెనే గౌతముడడిగితే అంగరసుడు చెప్పిన విధానం నీకు చెప్పుతాను వినుము. సీసము తేటగీతి ధర్మరాజా చంద్రభాగలో వితస్తలో ఊర్మిమాలినిలో 7 రోజులు తగిన విధంగా నివసించి ఉపవాసం చేస్తే నరుడు ముని సమానుడవుతాడు. కాశ్మీర ప్రాంతంలో కొన్ని నదులు మహావనంలో ప్రవేశించి ప్రవహిస్తాయి. వాటి నీరు సేవిస్తే స్వర్గం లభిస్తుంది. పుష్కరంలో ప్రభాసంలో నైమిసంలో ఇంద్రమార్గంలో దేవికలో స్వర్గబిందువులో స్నానం చేసిన జనులకు అప్సరసలతో కూడిన విమానయానం లభిస్తుంది. హిరణ్య బిందువు కుశేసేములు పాపాలనన్నిటినీ తొలగిస్తాయి. వచనము గంధమాదన పర్వతం నుండి ప్రవహించే ఇంద్రతోయ కురంగదేశంలోని కరుతోయ అనే నదులలో 3 రాత్రులు పవసించి స్నానం చేస్తే చాలు అశ్వమేధ ఫలం అవి కలిగిస్తాయి. తేటగీతి కనకలము గంగాద్వారము నీలపర్వతము కుశావర్తము బిల్వకము అనే పేరుగల తీర్థాలలో భక్తితో స్నానం చేస్తే చాలు స్వర్గలోకం లభిస్తుంది. కందము ఎక్కడ గంగానది ఉత్తర దిక్కున శివుడి నివాసమైన కైలాస శిఖరం దగ్గర ప్రవహిస్తుందో అక్కడ ఉపవాసముండే వారికి అక్కడికి ప్రతి నెల వచ్చే దేవతలు దర్శనమిస్తారు. సీసము తేటగీతి 1 మాసం పాటు నిత్యాగ్నిహోత్రేయి మహాశ్రమంలో ఉంటే మనిషికి అన్ని సిద్ధులు లభిస్తాయి. చాలా ఆశ్చర్యంగా భృగతుంగమన్న సరస్సు తీర్థకుండంలో 3 రోజులు ఉపవాసముంటే బ్రహ్మహత్యాపాపం పోతుంది. కన్యాకూపంలో అగ్నిహోత్రేయి నివసిస్తే ఇహ పరలోకాలలో స్తుతించబడతాడు. సుందరికాతీర్థంలో కొంచెం మునిగితే అందమైన రూపంతో తిరిగి జన్మిస్తాడు. వైమానిక తీర్థ సేవ చేస్తే స్వర్గం లభిస్తుంది. తేటగీతి కృత్తిక అంగార సేవల వలన పాపాలు పోయి స్వర్గం లభిస్తుంది.
కాళికాశ్రమంలో బ్రహ్మచర్య నియమం పాటిస్తూ ప్రక్కనే ఉన్న విపాసానదిలో 3 రోజులు మునిగితే ముక్తి లభిస్తుంది. కందము. ధర్మరాజా, కృత్తికాశ్రమంలో స్నానం, పితృతర్పణం చేస్తే వారికి శివుడి సన్నిధానంలో ఆనందంతో ఉండే స్థితి లభిస్తుందని మునీంద్రులంటారు. తేటగీతి. ద్రోణశర్మంలోని తీర్థం, శరస్తంభం, దేవదారువనం తమను సేవించిన వారిని అప్సరసలకు భర్తలను చేస్తాయి. తేటగీతి. చిత్రకూటం జనస్థానం సేవల వలన రాజలక్ష్మి కలుగుతుంది. శ్యామాశ్రమంలో భోజనం లేకుండా 15 రోజులుంటే ఆత్మలోపల ధ్యానం చేసిన ఫలితం కలుగుతుంది. కందము. కోసికవాలమనే ఆశ్రమంలో 3 వారాల పాటు నిర్మలమైన మనస్సుతో ఉపవాసముండి మౌనవ్రతం పాటిస్తే వాడు ముక్తికి సాధన సంపత్తిని పొందుతాడు. సీసము. తేటగీతి. కురువంశంలో పవిత్ర చరిత్ర కలవాడా, జాగ్రత్తగా వినుము. మతంగ వాపికలో ఒక రాత్రి నివసిస్తే సిద్ధుడొతాడు. నైమిశారణ్యంలో నెల నివసిస్తే పురుషమేధ ఫలం పొందుతాడు. అదే విధంగా ఉత్పలావనంలో చేస్తే అశ్వమేధ ఫలంలో సగం ఫలం పొందుతాడు. గంగాయమునల కుడలిలో కాలాంజనంబన్న కొండలో ఊటలో స్నానం నియమంతో చేస్తే మోక్షమార్గం దొరుకుతుంది. వైవస్వత తీర్థాన్ని సేవిస్తే మహాభాగ్యుడవుతాడు. ఆట వెలది. రాజా, విను. అమావాస్యనాడు ప్రయాగకు 3,10,00,000 తీర్థాలు చేరుకుంటాయి. కనుక అక్కడ నెలనాళ్లు ఉన్న వ్యక్తి ముక్తికి అధికారి అవుతాడని చెబుతారు. కందము. గంగలో బ్రహ్మశరమనే తీర్థంలో నెలనాళ్లు ఉపవాసముంటే నరుడు చంద్రలోకంలో గొప్ప కీర్తితో ఉంటాడు. సీసము. తేటగీతి. ఆ 3 తీర్థాలలో స్నానం చేసినవాడు పరబ్రహ్మ దర్శనం చేస్తాడు. ఊర్వశీ కృత్తికా యోగంలో జ్యోతిశాస్త్ర సంబంధం కావచ్చును. లోహిత్య తీర్థంలో స్నానం చేస్తే పౌండరికయగా ఫలం పొందుతాడు. రామహృదంలో ఉపవాసియే 12 రోజులు నియమంతో ఉంటే పాపాలన్నీ పోతాయి. మహాహృదంలో భోజనం లేకుండా నెలనాളുంటే జమదగ్ని పొందిన పుణ్యలోకాలు కలుగుతాయి. కందము. ప్రజారంజకుడైన రాజా, వినుము. వింధ్యం మీద 1 నెల శరీర తపాన్ని, ఉష్ణాన్ని ఓర్చుకుని తపస్సు చేస్తే మనిషి సర్వప్రాయశ్చిత్త ఫలం పొందుతాడు. ధర్మవేత్త అవుతాడు. సీసము. తేటగీతి. నర్మదానదిలో స్నానం చేస్తే రాజకుమారుడై పుట్టుతాడు. జంబునదిలో నియమంతో 3 మాసాలపై 1 రోజుంటే సర్వసిద్ధులు కలుగుతాయి. కోకాముఖంలో స్నానం చేసి తండులికాశ్రమంలో నారబట్ట ధరించి శాకాహారంతో శాంతంగా ఉంటే అక్కడున్న 10 మంది కన్యలకు మగడవుతాడు. అతడికిక ముసలితనంగాని మృత్యువుగాని ఉండదు. కుల్యానదిలో 3 రాత్రులు ఉపవాసం చేస్తే పాపాలు పోగొట్టే మంత్రాలు శుచిగా జపిస్తే అశ్వమేధ ఫలం పొందుతాడు. వచనము. ఆష్టిసేవాశ్రమంలోని ఉజ్జానక తీర్థంలో స్నానం చేసిన నరుడికి పాపాలన్నీ తొలగిపోతాయి. పిండారక తీర్థంలో 1 రాత్రి ఉంటే అగ్నిష్టోమయజ్ఞ ఫలం కలుగుతుంది. ధర్మారణిలో ఉన్న బ్రహ్మసరస్సును సేవిస్తే పౌండరికయాగం చేసిన ఫలం మానవులకు లభిస్తుంది. చంపకమాల. వినుము. గౌరీదేవికి తండ్రి, శివుడికి మామ, సర్వరత్న సమూహాలకు సర్వ పుణ్యములకు స్థానమైన హిమాలయం మీద ప్రశాంతంగా మునిసేవతో తపస్సుతో ఉంటే నరుడు సిద్ధ పురుషుడై ఈ లోకంలో కీర్తి పొందటమే కాక బ్రహ్మలోకంలో ఉండే అదృష్టం పొందగలడు. కందము. కామాదులు లేని మనస్సుతో తీర్థాలను సేవించాలి. దానివలననే కోరిన ఫలం సిద్ధిస్తుంది. కందము. నిర్మలములైన గుణములుగల ధర్మజ, దమము, శమము, అహింస, తపము అనునవి తీర్థములే. వాటి వలన అతిశయమైన శుచిత్వం లభిస్తుంది. పై గుణములు లేక వట్టి నీళ్లలో మునిగితే పావనత్వం చేకూరుతుందా? చేకూరదని భావం. కందము. ఏది నీకు అందుబాటులో ఉండదో దానిని కోరకుండా దొరుకుతున్నవి కదా అని వాటిమీద మమకారం పెంచుకొనకుండా వాంఛలను జయించినవారు నిత్యము పవిత్రులే. వారికి తీర్థాల గొడవ దేనికి? ఆట వెలది. పోవటానికి వీల్లేనివి, దూర ప్రదేశాలలో ఉండేవి అయిన తీర్థాలను భక్తితో స్మరిస్తే చాలయ్యా ధర్మరాజా. మనుష్యుల పాపాలన్నీ పోతాయి. కందము. రాజా, తీర్థ విధానాలకు సంబంధించిన ఈ స్పష్టమైన పవిత్ర వాక్యాలు సాటిలేనివి, గౌరవించదగనవి, స్వర్గప్రదాలు కూడా. చాలా రహస్యం సుమా. కందము.
ఈ విషయం అందరితో చెప్పరాదు. ఎవరైతే గురువులను చక్కగా సేవిస్తారో ఆ శిష్యులకు, కుమారులకు, బంధువులకు, బ్రాహ్మణ శ్రేష్ఠులకు నియమం అనే యోగాంగాన్ని సాధించటంలో పట్టుదలగల వైశ్యులకు, క్షత్రియులకు నిండు ప్రేమతో చెప్పాలి. కందము. ధర్మరాజా, గౌతముడికి అంగరసుడు చెప్పిన ఈ వాక్యాలు పవిత్ర మనస్సుతో పారాయణం చేసినా విన్నా పాపాలన్నీ పోతాయి. కందము. ఈ విషయం మునులకు జపించతగింది, సత్పురుషుల చేత స్తుతించతగింది. దీన్ని పారాయణం చేసే నిర్మల మనస్కులకు పూర్వజన్మ ఏ జాతిలో కలిగిందో ఆ స్మరణకల మరుజన్మ కలుగుతుంది. పుణ్యపురుష సంతానము కలుగుతుంది. వచనము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము. అత్రి ప్రముఖ మహర్షులు శరతల్పగతుడైన భీష్ము జూడవచ్చుట. వచనము. ఆ సమయంలో విశేష పుణ్య పురుషులలో లెక్కించతగిన భీష్ముడు, అర్జునుడు బాణాలతో నిర్మించిన తల్పం మీద మహావీరునకు తగినట్లుగా శయనించి ఉన్నాడు కనుక చూడటానికి మహర్షులు పెక్కుమంది శిష్యులతో సహా వచ్చారు. భూమికి ఆకాశానికి గల మధ్యభాగం వారి తపో మహత్వం వలన ఏర్పడిన కాంతితో నిండిపోయింది. వారంతా భీష్ముడి పరిస్థితిని పరికించారు. ఇది చూచి ఆశ్చర్యపడి పాండవులు వారికి నమస్కరించారు. ఆ మునులు అదృశ్యమైపోయారు. అది చూచిన పాండవులు, భీష్ముడు వారి చరిత్రలను ముచ్చటించుకున్నారు. ఆ తరువాత తేటగీతి. యమధర్మరాజు కొడుకు ధర్మరాజు తాతగారి అడుగు దమ్ములకు తన తల తాకేటట్లు నమస్కరించి, తాత, ఏ ఊళ్ళు కొండలు ఏళ్ళు మహాత్మ్యం కలవో చెప్పుము. వచనము అని అడుగగా, సీసము. తేటగీతి. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము. భీష్ముడు ధర్మజునకు గంగా ప్రభావంబు సెప్పుట. ధర్మరాజుతో భీష్ముడన్నాడు, దీనికి సంబంధించిన ఒక పురాణ కథ ఉన్నది. అది నీవడిగిన ప్రశ్నకు సమాధానం. భిక్షాటనంతో జీవించే ఒక బ్రాహ్మణుడి ఇంటికి ఒక యోగి అతిథిగా వచ్చాడు. ఆ విప్రుడతడికి మర్యాదలు చేసి కూర్చుండబెట్టి మాట్లాడుతూ నీవడిగినట్లే యోగిని అడిగాడు. అతడు చెప్పాడు, పుణ్యాత్ముడా, ఏ దేశాల నడుమగా గంగ ప్రవహిస్తుందో ఆ దేశంలో ఉన్న పర్వతాదులైన వస్తువులన్నీ పవిత్రములే. ఇంతేకాక గంగా మాహాత్మ్యం చెప్పుతాను వినుము. తేటగీతి. అనగా గంగను సేవిస్తే వచ్చే ఫలితం యజ్ఞం, బ్రహ్మచర్యం, తపస్సు, త్యాగాదుల చేతను వచ్చేది కాదు. కందము. గంగానది నీరు కొంచెం శరీరానికి తాకితే చాలు, మనిషి చేసిన పాపాలన్నీ పోవటమే కాక స్వర్గలోకానందాన్నిస్తుంది. కందము. పూర్వం పాపాలెన్ని చేసినా తరువాత గంగలో మునిగితే పాపాలన్నీ పటాపంచలవుతాయి. సూర్యుడు రాగానే చీకట్లు తొలగినట్లు. అంతేకాక వాడు మరణించి దేవలోకాలకు పోతాడు. తేటగీతి. మనిషి ఎముక గంగనీళ్లలో ఎన్నేళ్లుంటుందో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో అతడు మహాసుఖాలు పొందగలుగుతాడు. సీసము. ఆటవెలది. సోమం లేని యజ్ఞం, చంద్రుడు లేని రాత్రి, సూర్యుడు లేని ఆకాశం, స్వధర్మం లేని ఆశ్రమం, పూలు లేని చెట్టు ఎట్లా శోభను కోల్పోతాయో అదే విధంగా గంగలేని దేశం కూడా దైన్యం పొందుతుంది. చాంద్రాయణం వ్రతాలు 100 చేసిన గంగ నీరు త్రాగిన ఫలితం రాదు. సకల పాపాలు గంగలో మునిగితే పోతాయి. అగ్నిలో పడ్డ దూదివలే సమస్త జీవరాశులకు దుహకం పోగొట్టుకొనటానికి ఎన్ని మార్గాలున్నా గంగతో సమానం కావు. కందము. దిక్కులేని జనులకు గంగ గొప్ప దిక్కని మునులంటారు. దేవతలకు అమృతమెట్లాగో నరులకు గంగ నీరు అట్లాంటిది అని అనటం నేను విన్నాను. కందము. తలమీద గంగ ఇసుక, నొసటిపై గంగమన్ను రాసుకొంటే గరుత్మంతుడిని చూచి పాములు పారిపోయినట్లుగా పాపాలు తొలగిపోతాయి. కందము. గంగా తరంగాల తుంపర్లు చిందే గాలి శరీరానికి తాకితే వాడి పాపాలన్నీ అప్పటికప్పుడే పోతాయి. తేటగీతి. మనుష్యుడు గంగా స్నానం చేసి 14 తరాల పితృదేవతలను పావనుల గావిస్తాడు. గంగను చూచినంత మాత్రాన మాట, మనస్సు, శరీరం వలన కలిగిన పాపాలన్నీ పోతాయి. తేటగీతి. గంగను గురించి విన్నా, ఉత్సవం చేసినా, చూచినా, చేతితో తాకినా 2 కులాలలోని పుట్టినింటి, మెట్టినింటి పితృదేవతలను స్వర్గానికి పంపిస్తుంది. అట్లాంటప్పుడు ఇక స్నానం చేస్తే వారికేమిస్తుందో ఆ గంగాదేవి మాటలలో చెప్పలేను. కందము.
గంగా గంగా అంటూ పరవశంతో కీర్తిస్తూ ఏ నీటిలో మునిగినా పాపాలు పోతాయంటారు పెద్దలు, ఇంక గంగలో మునిగితే వేరే చెప్పాలా. సీసము ఆట వెలది. చూడటానికి శక్తి ఉండి గంగను చూడనివాడు గొడ్డుతో సమానం, గ్రుడ్డివాడితో సమానం. ఇంద్రుడు మొదలైన దేవతలే గంగ కావాలనుకొంటే నరులనుకోవద్దా. ప్రాణం పోయేవేళ గంగను స్మరించినంత మాత్రాన ముక్తి కలుగుతుంది. రాజా చోర పాప భయాలన్నీ గంగను కీర్తిస్తే పోతాయి. శివుని వంటివాడు ఆ దేవత స్వర్గం నుండి దిగివస్తే తన తలమీద పెట్టుకున్నాడు కదయ్యా. తేటగీతి. 3 మార్గాలలో ప్రవహిస్తూ ముల్లోకాలకు గొప్ప అలంకారమై కీర్తిని కలిగిస్తూ ఉండే స్వచ్ఛమూర్తి గంగాదేవిని ఎవడు ఆశ్రయిస్తున్నాడో వాడు ధన్యుడు. కందము. రాజా వినుము, మనుష్యులకు ఇంద్రుడు, గ్రహాలకు సూర్యుడు, నక్షత్రాలకు చంద్రుడు ఎట్లాగో అట్లాగే మనుషులకన్ని విషయాలలో మాహాత్మ్యంగల గంగ చాలా గొప్పది. ఆట వెలది. కపిలుడి శాపం వలన సగరుడి కొడుకులైన సాగరులు బూడిద కుప్పలు కాగా గంగా ఆ కుప్పలపై ప్రవహించి వారిని స్వర్గానికి పంపించింది. ఇది గంగా మాహాత్మ్యం. తేటగీతి. ప్రసిద్ధ పౌరుషంతో దేవతలను గురించి తపస్సు చేసి వారిని మెప్పించి సాగరుల భస్మరాసులపై ప్రవహింపచేసి వారిని ముక్తులను చేయటం కొరకు భూలోకంలోకి గంగను తెచ్చినవాడు భగీరథుడు. ఆట వెలది. ఆకాశం నుండి చంద్రుడి మీదికి, అతడి నుండి సూర్యుడి మీదికి, అతడి నుండి మేరుపర్వత స్వరూపుడైన విష్ణువు వద్దకు, అక్కడి నుండి శివుడి శిరస్సు మీదకు, అక్కడి నుండి హిమాలయ పర్వతం మీదకు గంగ ప్రవహించింది. కందము. వినుము, తాత్పర్య బుద్ధితో ఎవరైతే నిశ్చలమైన మనస్సుతో శరణని ఆశ్రయిస్తారో వారి జన్మను తరింపచేసి గంగవారి స్వస్థానమైన ముక్తినిస్తుంది. వచనము అని చెప్పి సిద్ధుడు ఇంకా ఇట్లా చెప్పాడు. కందము. నాకు తెలిసినంత చెప్పాను కాని నాయనా, ఆ తల్లి గుణగణాలు మాహాత్మ్యం బ్రహ్మాదులచేత స్తుతింపతగనదంటే ఇక మానవుల సంగతి వేరే చెప్పాలా. కందము. సాటిలేని వివేకం కలవాడా. గంగ దివ్యగుణాలను వ్రేలు మడిచి ఇన్ని ఇది అని చెప్పటం ఎట్లాంటిదంటే మేరుపర్వతంలోని రత్నాలను, సముద్రంలోని నీటి బొట్లను లెక్క పెట్టటం వంటి అవివేకపు పనే అవుతుంది. వచనము అని ఈ విధంగా చెప్పి ఇట్లా అంటున్నాడు. ఆట వెలది. సంతోషంగా నేను నీకు వివరించిన ఈ గంగాగుణాలు ఎల్లప్పుడూ మనోవాక్కాయములనే సాధనాలతో భక్తిపూర్వకంగా కొలువుము. తేటగీతి. అట్లా చేస్తే గంగ దయవలన నీవు సిద్ధపురుషుడవవుతావు. 3 లోకాలలో నీ విహారాలకు అడ్డుండదు. నీకు ఎదురులేని సంచార మార్గం మహాత్మ్యం లభిస్తుంది. కందము. పావనమైన నడవడిగల ధర్మజ. స్వధర్మాచరణంలో ఆసక్తి గల్గిన సత్పురుషుడు తనని సేవించగా గంగ తన హృదయ పద్మం దయను హత్తుకొనగా అతన్ని శాశ్వత సుఖవంతుణ్ణి చేస్తుంది. వచనము అని ఈ విధంగా సవిస్తరంగా ఆ మహాబ్రాహ్మణుడికి ఆ సిద్ధుడు వివరించి ఆయన ఆకాశ మార్గంలో వెళ్లిపోయాడు. ఆ బ్రాహ్మణుడు కూడా ఆ విధంగా నిష్ఠాపరుడై గంగను సేవించి ఇతర మార్గంలో సులభంగా దొరకని సిద్ధిని పొందాడు. ధర్మరాజా, నీవు కూడా గంగా సేవతో శుభాలు పొందుము. కందము. భీష్ముడు కథంతా చెప్పి ఇట్లా అన్నాడు. ధర్మరాజా, గంగాదేవి స్తోత్రంతో కూడిన ఈ పురాణ కథను చదివినా విన్నా రోగాలు పోవటమే కాదు పాపాలు కూడా పోతాయి. కందము. చెప్పినదంతా విని ధర్మరాజు సంతోషంతో వికసించిన మనస్సు కలవాడై తమ్ములతో పాటుగా భీష్ముడికి నమస్కరించాడు. వచనము అట్లా సంతోషంతో నమస్కరించి యమధర్మరాజు కుమారుడు గంగా తనయుడిని అడిగాడు. నీ మాటలనే అమృతం త్రాగి తృప్తి తీరక అడుగుతున్నాను. లోకంలో అందరికూ పూజనీయులెవ్వరో చెప్పుము అని అడిగితే భీష్ముడు నీ వడిగిన ప్రశ్నకు సమాధానంగా వాసుదేవ నారద సంవాద మనే పురాణగాథ చెప్పుతాను వినుము అని చెప్పుతున్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము వాసుదేవ నారద సంవాద ప్రకారము. కందము. ఒకసారి నారద మహర్షి విష్ణుదేవుడి దగ్గరకు రాగా ఆయన సత్కారం చేసి ప్రశ్నించాడు. నీవు మిక్కిలి గౌరవంతో ఎవరికి నమస్కరిస్తావో చెప్పుము అని. వచనము అనగా విని నారదుడు శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నాడు. సీసము. ఆట వెలది. వరుణుడిని, వాయువును, సూర్యుడిని, మేఘుడిని, అగ్నిని, ఈశానుడిని,
కుమారస్వామిని, మహాలక్ష్మిని, విష్ణువును, బ్రహ్మను, బృహస్పతిని, చంద్రుడిని, నీటిని, భూమిని ఎవరు పూజిస్తారో వారిని నేను భక్తితో సేవిస్తాను. వేదవేత్తలు, తపోధనులు, దేవతలను పూజించేవారు, ధనధాన్య భూములను, గోవులను దానం చేసేవారు, అతిథపూజ చేసేవారు, పితృదేవతలను పూజించేవారు, భిక్షాన్నంతో తృప్తిపడే శాంతస్వభావులు, సత్యవ్రతులు నాకు పూజ్యులు. కందము ధర్మార్థ కామ సేవనులు, అహంకార మమకారాలు లేనివారు, వ్యామోహం లేనివారు, సత్ప్రవర్తన కలవారు, జ్ఞానులు నాకు నమస్కరించతగినవారు. కందము కృష్ణ నీవున్ను నేను పూజించే వారిని మనస్సులో తెలుసుకొని పూజిస్తూ సేవిస్తూ ప్రవర్తిస్తే శుభం కలుగుతుంది. కందము అన్నాడు కనుక ధర్మరాజా, నీవు అదే విధంగా మనుజులను సేవించుము, వారు నీకు మేలు కలిగిస్తారు, పాపాలను పోగొట్టగలరు, వారి దయను పొందుము. వచనము అనగా విని ధర్మరాజు భీష్ముడితో ఇట్లా అన్నాడు. కందము రాజులు చేయవలసిన పనులనేకం ఉన్నాయి, అందులో మహత్తరమైన ముఖ్యమైన పని ఏదో దయతో చెప్పుము. కందము అని అడుగగా ధర్మరాజుతో భీష్ముడిట్లా అన్నాడు. రాజు రాజ్యానికభిషేకం చేసుకున్న తరువాత చేయతగిన ముఖ్యమైన పని బ్రాహ్మణ పూజ. మంచి ఆలోచన కలవాడా, వినుము. కందము రాజా, విప్రులు సమాధానపడితే, రాజులు వారితో స్నేహం కలిగి ఉంటే లోకానికి మేలు, వారు గౌరవించదగనవారు కనుక వారికి మన్నన లోపిస్తే లోకాలకు మేలు లేదు. కందము విప్రులు దైవాన్ని అదైవంగా, అదైవాన్ని దైవంగా చేయటానికి సమర్థులు, వారెవరిపై ప్రేమ కలిగి ఉంటారో వారు రాజ్యానికి అధిపతులు కాగలరు. కందము వారు ఇంద్రుడికైనా కోపంతో ఆపదలు కలిగించగలరు, దయ తలిస్తే సంపదను సృష్టించగలరు, శాపానుగ్రహ సమర్థులు విప్రులు. కందము ద్రవిడాది దేశాధిపతులు బ్రాహ్మణావమానం చేతనే హీనమైన శూద్రత్వం పాలైనారు కదా. కందము రాజా, విప్రులు చంద్రుడే ఆత్మగా కలవారు, ఐశ్వర్యం కలవారు, సర్వసౌఖ్యాలను సిద్ధింపచేసేవారు, వారినెల్లప్పుడూ పూజలతో తనుపుము. కందము 10 మంది పొగడే చరిత్ర కలవాడా, వినుము. సదాచార సంపన్నుడైన బ్రాహ్మణుడికి భక్తితో అన్నం పెట్టితే దేవతలు, పితృదేవతలు మిక్కిలిగా సంతృప్తి పడతారయ్యా. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము ద్వితీయాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013 సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024 సంవత్సరము.